జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోట గంగాధర్ తన వార్డులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. గత పాలకులు వార్డును పట్టించుకోలేదని, కనీసం డ్రైనేజీలు, వీధి దీపాలు కూడా లేవని ఆయన ఆరోపించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డు రూపురేఖలు మారుస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను కొరుట్లలో 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 8వ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా వరకు వర్క్స్ ఉన్నాయి. కొత్త ఏరియా, డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ప్రజల సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ తరఫున ఖచ్చితంగా నేను పని చేయించగలను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. నేను మీ అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను వీలైనంత మట్టుకు ఎక్కువ వర్క్ చేసే ప్రయత్నం 100% చేస్తాను. సీసీ రోడ్లు కానీ, గటేర్లు కానీ 100% అవిటి గురించి కృషి చేసి రోడ్లు మరియు గటేర్లు, స్తంభాలు కానీ, కరెంట్ లైన్లు కానీ అవన్నీ కూడా వేపించగలుగుతాను. నేను వాటి ఎంబట ఖచ్చితంగా నేను ఎంబటి ఉండి నేను కౌన్సిల్లో కొట్లాడి నేను నిధులు తీసుకొచ్చి నేను పని చేపించగలుగుతాను. సాధ్యమైనంత మట్టుకు సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాను. కొంచెం ఇది అవుట్స్కట్ ఏరియా కాబట్టి కొంచెం దొంగతనాల బెడద ఉంది. వాస్తవంగా గతంలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. వీటిని నివారించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా.